హలో వెల్కమ్ టు కిరాక్ పౌడ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ని ఫస్ట్ టైం చూసినప్పుడైతే ఈ సీజన్ ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది, సీజన్ 6 కన్నా డేంజరస్గా ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నాం. బట్ ఈ వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే కంటెంట్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బిగ్ బాస్ అయితే ఈసారి గట్టిగా ప్లాన్ చేసిండు, ఆ ప్లాన్ కూడా సక్సెస్ అయ్యేలా బాగా కనిపిస్తుంది. సో హౌస్ మేట్స్ అయితే దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు ఎవరు తగ్గట్ల, ఎవరి కాడ ఇరగదీస్తుండ అన్నట్టుగా ఎవరు తగ్గట్ల, ఎవరి ప్లాన్స్ అనుకున్న ఎవరి అదేంటి టాలెంట్ వారికి ఉంది అంటే ట్రై చేస్తున్నారు. నేను ఈ కంటెంట్ ఇవ్వాలి, ఈ కంటెంట్ ద్వారా నేను రావాలనుకున్నానని చెప్పి బాగా ట్రై చేస్తున్నారు. సో ఎవరెవరు ట్రై చేస్తున్నారు, ఇప్పటి వరకు అయితే ఈ సీజన్ ఎలా ఉందనేది నేను ఎక్కువ ల్యాగ్ చేయను, సింపుల్గా చెప్పేస్తా. సో దయచేసి వీడియోని వీలైతే ఫుల్గా చూడండి. మీకు ఎక్కడైనా కనుక బోరింగ్ అనిపిస్తే స్కిప్ చేసినా సరే పూర్తిగా చూడండి. నేను కరెక్ట్గా పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్తాను, సో పూర్తిగా చూడండి. ఫస్ట్ వచ్చేసి నాగమణికంఠ గురించి మాట్లాడుకుందాం. నాగమణికంఠ ఫస్ట్ రాగానే ఆయన ఏవి చూస్తే కొంతవరకు అయితే సింపతి అనిపించింది, జనాలలో కూడా కొంచెం సింపతి ఏర్పడానికి ట్రై చేసిండు. ఆ ఛాన్స్ కూడా ఆయనకు వచ్చింది. లాంచ్ ఎపిసోడ్లోనే ఆయనను బయటకు పంపించి నీకు ఎక్కువ మంది ఓట్స్ చేయడం వల్ల ఆయన కొంచెం సింపతి అయితే క్రియేట్ చేసుకున్నాడు, కానీ ఆ సింపతిని క్యాష్ చేసుకోలేకపోతున్నాడు. ఆయన మాట్లాడే విధానమైన ఇప్పుడు ఆదిత్య ఓం గారు ఆయన బాగానే చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. నాకు ఇక్కడ ఎవరు ఆప్షన్ లేదండి, మీకు వచ్చినంత మీరే లాస్ట్గా వచ్చారు కాబట్టి నాకు మీ పేరు చెప్పానంటే అది వినట్లేదు. ఈయన ఏదో హీరో లాగా ఫీల్ అయ్యి ప్రాబ్లమ్స్ ఎవరికి లేవండి. ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరున్నారు? ఆ ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయాలి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసుకోవాలి. నేను ఈ ప్రాబ్లంతో వచ్చినంటే రా ప్రూవ్ చేసుకో, నీ ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని మమ్మల్ని నోట్లో ఏమన్నా అనడం కరెక్ట్ కాదు కదా. నేను ఎలా వచ్చినా మీకు తెలియంటే అయితే ఏం చెప్పాడు, ఎక్కడ ఎవరో ఒకరిని అయితే ఖచ్చితంగా నామినేట్ చేయాలి, ఓటు వేయమన్నాడు. అది జస్ట్ ప్రాంక్ అనే విషయం అందరికీ తెలుసు. ఈవెన్ నాగమణికంఠకు కూడా తెలుసు, ఎలాగో బయటకు వెళ్ళిన విషయం అతనికి కూడా తెలుసు. మీరు నన్ను కావాల్సుకొని బయటకు పంపాలని చూసారు, నా గురించి మీకు తెలియదు. ఇప్పుడు నీకు భాష రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఇప్పుడు నువ్వు మణికంఠ లాగా ఉన్నావు అని చెప్పి మేము ఇప్పుడు అది ఫీల్ అవ్వాలా? నీ గురించి మాకు తెలుసుకోవాల్సి ఇప్పుడు ఏముంది? నువ్వు బయట నువ్వు ఎన్ని స్ట్రగుల్ వేస్తావు మాకు ఎందుకు? నువ్వు హౌస్లో ఎలా ఉన్నావో చెప్పు, దాని తర్వాత మేము బయట గురించి ఆలోచిస్తాం. నువ్వు హౌస్లో జెన్యూనిటీ ఉంటే అప్పుడు మీ బయట సిచ్యువేషన్స్ మేము ఆలోచించి నీకు ఓటు వేయలేదు మేము డిసైడ్ చేసుకుంటాం. ప్రిన్స్ యావర్ ఉన్నాడు, ఆయన నీలాగా వచ్చిన ఎపిసోడ్ నుంచి ట్రై చేయలే. ఆయనకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన పాజిటివ్ గురించి చెప్పిండు, దానికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు, ఆయన టాప్ 5 దాకా తీసుకొచ్చారు. అలా ఉండాలి. నువ్వు ఫస్ట్ హౌస్లో పర్ఫెక్ట్ ఉండు, తర్వాత నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకో, అప్పుడు నీకు ఆడియన్స్ కనెక్ట్ అయితే కరెక్ట్ ఉంటుంది. కానీ నువ్వు స్టార్టింగ్ నుంచే నీ సింపతి కోసం నువ్వు ట్రై చేయడం అది ఎంత కరెక్ట్ అవుతుంది? ఈయన ఎప్పుడు ఏ సిచ్యువేషన్ నిఖిల్ ఏం మాట్లాడినా, నిఖిల్ పర్ఫెక్ట్ ఉంది అనట్లేదు, నిఖిల్ ఏం మాట్లాడినా కూడా అందులో మధ్యలో ఇంటరాక్ట్ అవుతున్నాడు. నిఖిల్ హౌస్కు సంబంధించి కొన్ని పెట్టుకుందాం, మనకు కెప్టెన్ లేడు కదా, ఎవరెవరు ఏ పని చేయాలో ఒక పెట్టుకుందాం అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడిండు. దానికి సంబంధించి నువ్వు కూడా వెళ్ళి నీ ఒపీనియన్ చెప్పు. కానీ కరెక్ట్గా నిఖిల్ మాట్లాడేటప్పుడు వెళ్ళి ఎందుకు ఇంటరప్షన్ అవుతున్నావు అంటే, నిఖిల్ని గెలికితే మనకు కొంచెం కంటెంట్ వస్తుంది, మనం రైవల్రీ పెట్టుకోవచ్చు, ఈ విధంగా ట్రై చేస్తున్నాడు ఈ నాగమణికంఠ. ఒకవేళ ఈయనకు గనక అంత క్యాపబిలిటీ ఉంటే ఇతనే వెళ్ళి సో గైస్ మనం ఈ వర్క్ చేసుకుందాం, మన కెప్టెన్ లేడు కదా, మీరు ఏ పని చేయండి, మీరు ఈ పని చేయండి, నేను ఈ పని చేస్తాను, నువ్వు ఒక ఇనిషియేటివ్ తీసుకో. నీ వాళ్ళ ఇనిషియేటివ్ కాదు, తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటరప్ట్ చేసి వాళ్ళని గెలికి ఏదో సాధించుదాం, నేను ఒక డిఫరెంట్ క్యాండిడేట్ అండి, నేను అంటే ఇతను ఎలా ట్రై చేస్తున్నా అంటే సీజన్ 4లో అభిజిత్ ఉన్నాడు కదా, ఆయనలాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాడు. అంటే నేను కూడా కొంచెం డిఫరెంట్, ఈ 13 మంది ఒకవైపు నేను ఒక్కరిని ఒకవైపు, అదే నలుగురిని అంటే నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అని ఒక పాట ఉంది కదా మహేష్ బాబు గారు, అట్లా అంటే వీళ్ళందరూ ఒకవైపు నేను ఒక్కరిని ఒకవైపు, వీళ్ళందరూ ఒకలాగా మన బిహేవ్ చేస్తే నేను ఒక్కరిని డిఫరెంట్గా మెంటల్గా బిహేవ్ చేస్తానంటే ట్రై చేస్తాను కానీ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఆడియన్స్కి ఆల్రెడీ అర్థమైపోయింది నువ్వు సింపతి కోసం ట్రై చేస్తున్నావు అని. అరే ప్రతిసారి నా పాస్ట్ మీకు తెలీదు, నేను ఎంతో కష్టపడి వచ్చిన 1 and all ఎవరి కోసం వచ్చినావు? నీ కోసం, నీ కెరీర్ కోసం నువ్వు వచ్చినావు. ఆడియన్స్ ఎందుకు చూస్తున్నారు? నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తావేమో అని చూస్తున్నారు. కానీ నువ్వు వాడు ఎక్కడెక్కడ కూర్చొని నువ్వు ఇట్లా మొహం ఎట్లనో పెట్టుకొని నేను అదంటే ఇక్కడ చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఓకే, ఆడియన్స్ డబ్బులు పెట్టి చూడకపోవచ్చు, కానీ టైం స్పెండ్ చేసి చూస్తున్నారు. డబ్బుల కన్నా మోర్ ఇంపార్టెంట్ టైం. ఆ టైం నేను అక్కడ స్పెండ్ చేసి నిన్ను చూడాలంటే నువ్వు ఖచ్చితంగా మినిమం ఎంటర్టైన్మెంట్ చేయాలి. కానీ నువ్వు అది ఇవ్వకుండా ఎంతసేపు నాకు ఇది జరిగింది నాకు ఇప్పుడు అట్లా కూడా చెప్పుకుంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది. సో ఓవరాల్గా నాగమణికంఠ ఏం చేస్తున్నాడంటే ఆ నిఖిల్ని గెలుకుతూ కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దాం కూడా అది ఫెయిల్ అవుతుంది. ఇంకొక పాయింట్, మేజర్ పాయింట్ ఏంటంటే కిరాక్ సీతను మన నిఖిల్ కిరాక్ సీతను పక్కకి వెళ్ళి ఆడుకోపో అని చెప్పి 2-3 సార్లు అన్నాడు. అది ఆమెకు నచ్చలేదు, కిరాక్ సీతకు ఆమె నచ్చలేదు. ఆ డైరెక్టర్ నిఖిల్తో చెప్పకుండా అదే మాట తీసుకొచ్చి నాగమణికంఠకి చెప్పింది. అప్పుడు నాగమణికంఠ ఏం చెప్తుంటే, నువ్వు ఎందుకు పడుతున్నావు నువ్వు వాళ్ళ పడకూడదు కదా, ఇప్పుడు డైరెక్ట్ చెప్పేయాలి, నీకు ఇలా ఉండకూడదు, నువ్వు ఏదైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడాలి అన్నాడు. ఓకే నాగమణికంఠ గారు, ఓకే మీరు చెప్పింది బాగానే ఉంది. మరి శేఖర్ భాష ఆరెంజ్తో ఫ్రూట్తో ఆడుకున్నప్పుడు అది నీకు నచ్చలే,
హౌస్ మేట్స్ మొత్తంలో కనుక ఆ పాయింట్ రేజ్ చేసింది నువ్వే. సో నీకు నచ్చలేదు, మరి నువ్వెళ్ళి డైరెక్ట్ శేఖర్ భాషకి చెప్పితే అక్కడికి అయిపోయేది. శేఖర్ భాష కూడా నాగమణికంటకి ఇష్టం లేనప్పుడు ఓకే నాకు అది నచ్చిందండి నేను అలా చేయలేదని చెప్పిండు. అంటే ఇక్కడ సోనియా మీను అయితే నువ్వు మ్యానిపులేట్ చేసినట్టే కదా. నీ పాయింట్ నువ్వే ఒకరికి నీ పాయింట్ డైరెక్ట్గా చెప్పలేకపోతే నువ్వు మాత్రం ఇంకొకరు ఎలా చెప్తున్నావు. సో నువ్వు ట్రై చేస్తున్నావు, ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి ఒక ట్రై అయితే చేస్తున్నావు కాబట్టి ఇది నాగమణికంట ఖచ్చితంగా తేడా కొడుతున్నాడు. ఒకవేళ ఐదర్ బిభత్సమైన పాజిటివ్ వస్తుంది, ఐదర్ బిభత్సమైన నెగిటివ్ వస్తుంది. నాకైతే నేను చూస్తే సీజన్ 7లో గౌతమ్ చూసినట్టు అనిపిస్తుంది. కొంచెం ఓవర్ ఎగ్జైటింగ్ గా ట్రై చేస్తాను, కానీ అది వర్కౌట్ అయితే లేదు. చూడాలి, ఇంకా ఫ్యూచర్ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు మనం చూడాలండి. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ ఎట్లా ట్రై చేస్తున్నాడు అంటే హౌస్ మొత్తం నేను కమాండ్ చేయాలి, నేనే కెప్టెన్సీగా ట్రై చేయాలి, నేను చెప్పిన మాట వినాలంటే కొంతవరకు అయితే ట్రై చేస్తున్నాడు. అంటే ఇనిషియేటివ్ తీసుకున్నప్పటికి కూడా అది అందరు యాక్సెప్ట్ చేయరు కదా. వచ్చి రాగానే నువ్వు ఒకరి మీద అజామేష్ చెల్లాయిస్తుంటే ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సో ఖచ్చితంగా నిఖిల్ అయితే కొంచెం ట్రై చేస్తున్నాడు, డామినేట్ చేద్దామని చూస్తున్నాడు, కానీ అది కుదరట్లేదు. ఎవరంతా ఛాయిస్ ఇవ్వట్లేదు. అందరూ ఈసారి వచ్చిన అందరూ బాగా ముదురులో ఉన్నారు. అందుకే ఏ ఒక్కరి పాయింట్ ఎవరు వినట్లే, ఎవరికి వాళ్ళు హీరోలు అయిపోతున్నారు. ఇది ఒక బిగ్ బాస్ హౌస్ అండి. ఒకటి మాత్రం పక్క, ఈ హౌస్ లో ఎవరికి వాడే హీరో, ఎవరి డబ్బు వాడే కొట్టుకోవాలి, లేకపోతే ఆడియన్స్ చూడలేరు. ఖచ్చితంగా వన్ డప్పు వాడు కొట్టుకోవాలి. సో నిఖిల్ విషయంలో అయితే ఆడియన్స్ ఎవరు పెద్ద కంటెస్ట్ హౌస్ మేట్స్ ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలే, బట్ ఆయన అయితే ట్రై చేస్తున్నాడు. నిఖిల్ చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఆయన మీద ఖచ్చితంగా చెప్తున్నా. అమర్దీప్కి ఏ రేంజ్ లో నెగిటివ్ అయితే వచ్చిందో అదే రేంజ్ లో నెగిటివ్ వస్తుంది ఖచ్చితంగా నిఖిల్ మీద. ఎందుకు చెప్తున్నానంటే ఈ చీఫ్ ని సెలెక్ట్ చేసుకున్న నైనిక అండ్ నిఖిల్ ఇద్దరు చీఫ్ సెలెక్ట్ అయ్యారు. కాకపోతే మూడో చీఫ్ ని మాత్రం ఏకాభిప్రాయంతో వాళ్ళిద్దరిలో డిస్కషన్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు నైనిక అండ్ నిఖిల్. ఇక్కడ నిఖిల్ చేసిన బ్లెండర్ మిస్టేక్ ఖచ్చితంగా చెప్తున్నా ఫ్యూచర్ లో ఆయనకు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకు అంటే నబిల్ బాగా ఆడింది గేమ్, నబిల్ ట్రై చేసిండు. ఫస్ట్ టాస్క్ లో థర్డ్ టాస్క్ లో ట్రై చేసిండు, అదేంటి ఆ క్యాప్ టాస్క్ కూడా బాగా ట్రై చేసిండు నబిల్. అలాంటి నబిల్ని కాకుండా సరే బేబక్క బాగా ఆడలేదు, తనని పక్కన పెట్టారు ఓకే. శేఖర్ భాష పెద్ద మినిమం ఎఫర్ట్ ఇవ్వాలి, తను కూడా పక్కన పెట్టారు ఓకే. కానీ నబిల్ ట్రై చేశాడు కదా. మీరు నబిల్కి ఎందుకు సెలెక్ట్ చేయలేదు మూడో చీఫ్ గా? యష్మిని ఎందుకు సెలెక్ట్ చేశారు? యష్మి వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి సెలెక్ట్ చేశారు. అమర్దీప్ కూడా ఇదే మిస్టేక్ చేశాడు. ఫ్రెండ్స్ గా ఎప్పుడు కానీ బిగ్ బాస్ లో సపోర్ట్ చేసుకుంటే అది ఖచ్చితంగా ఆడియన్స్ లో విపరీతమైన నెగిటివ్ వెళ్ళిపోతుంది. అదే కాక వీళ్ళందరూ ఒక రీజియన్ కి సంబంధించింది. ఇది కర్ణాటక సంబంధించిన యష్మి కర్ణాటక సంబంధించింది. ఈయనెవరు నిఖిల్ కర్ణాటక సంబంధించినవాడు. అలాగే నైనిక ఒరిస్సా, వీళ్ళెవరు అదర్ స్టేట్స్ కదా. మీరు తెలుగు పీపుల్స్ కి మీరు వాళ్ళు ఇవ్వలేదు కదా, అదే వెళ్ళిపోతుంది. మీరు ఏ ఇంటెన్షన్ ఇచ్చినా అదే వెళ్ళిపోతుంది జనాలలో, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నబిల్ ఎక్కడ హైదరాబాద్, మీరు ఆయనకి ఎక్కడ ప్రియారిటీ ఇచ్చారు? యష్మికి ఎందుకు ఇచ్చారండి? ఇప్పుడు బేబక్క ఆంధ్ర, శేఖర్ భాష ఆంధ్ర అండ్ ఈ నబిల్ హైదరాబాద్. మీరు తెలుగు వాళ్ళని నొక్కేసినట్టే కదా. అంటే మీకు బయట కాంటాక్ట్స్ ఉండడం వల్ల మీరంతా ఒకటి కాబట్టి, మీరంతా ఒక బ్యాచ్ కాబట్టి మీరు ఈజీగా యష్మికి ఛాన్స్ ఇచ్చారు. యష్మి ఏమైనా బాగా ఆడిందా? యష్మి ఏదైనా టాస్క్ బాగా పర్ఫార్మెన్స్, ఇక్కడ గెలుపుకోవడములు పక్కన పెట్టండి, యష్మి బాగా ఆడిందా? ఎక్కడైనా యష్మి బాగా ఆడిందా? ఎక్కడ ఆడలేదు కదా, మినిమం ట్రై కూడా చేయలేదు కదా. ఆ సెకండ్ టాస్క్ లో అయితే అసలు కనీసం ఎఫర్ట్ కూడా లేదు. ఆమెను ఎట్లా తీసుకున్నారు ఒకటేసారి మీరు? ఏమన్నా దాన్ని చెప్పిన రీజన్ ఏంటిది? మీరు హౌస్ మొత్తం చూసుకునే క్యాపబిలిటీ లేదండి శేఖర్ భాషకు, అలాగే నబిల్ ఖాన్. మరి యష్మికి ఏముంది? మీకు ఎక్కడ కనిపించింది? సరే ఒకవేళ మీరు చెప్పిందే నిజం అనుకుందాం, శేఖర్ భాష మన నబిల్కి లేదనుకోవచ్చు. ఆల్రెడీ ఇద్దరు చీఫ్లు ఉన్నారు కదా అక్కడ. సోనియా రేజ్ చేసిన పాయింట్ కరెక్ట్. ఆల్రెడీ ఇద్దరు కౌంటర్ అటాక్ లేదు, సైలెంట్ అయిపోయిండు. అది చాలా అంటే చాలా బ్లెండర్ మిస్టేక్ నిఖిల్కి. సో నిఖిల్ అయితే ఇప్పటివరకు అయితే కొంతవరకు అయితే నెగిటివ్, కొంతవరకు పాజిటివ్ కూడా ట్రై చేస్తున్నాడు ఏదో, బట్ అదైతే కుదరలాగా లేదండి. ఇక పోతే సోనియా వర్సెస్ ఆర్జే భాష. ఈ విషయంలో అయితే కొంతవరకు అయితే సోనియాదే రైట్, ఖచ్చితంగా సోనియా రైట్. ఎందుకంటే ఫుడ్ విషయంలో ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్గా ఉండకూడదు, అది 200% ఫ్యాక్ట్. దాన్ని ఎవ్వరు కూడా కాదనలేరు కాబట్టి సోనియా ఈ విషయంలో రైట్. కాకపోతే ఏంటంటే ఆ చెప్పిన విధానం కరెక్ట్ కాదు. ఆ డ్రైనేజ్లో పడితే మీరు ఫుడ్ తింటారు, అలా ఎవరు తింటారండి? ఎవరు తిన్నారు కదా, తెలుసు కదా. మీరు తింటారేమో, నేను తిన్నాను అంటే శేఖర్ భాష వాస్తవానికి అయితే లైవ్ లో కూడా చూశాను, కొంతవరకు మెంటల్ గా బాగా లేడు. హౌస్ లో బోరు కొడుతుంది. ఆయన ఫస్ట్ నుంచి అదే ఉన్నాడు, ఏదైనా చేద్దాం అన్నట్టుగానే ఉన్నాడు. సో క్యాజువల్ గా ఆడిండు. కాకపోతే ఏంటంటే అది మిస్ఫైర్ అయింది. ఈ సోనియా దాన్ని యాక్చువల్లీ సోనియా పాయింట్ కూడా కాదు, ఆ పాయింట్ ఎవరు అందించారు? నాగమణికంట అందించారు. అది ఈ నాగమణికంటకి తెలియాలి. ఇది ఏదో కొంచెం తేడా క్యాండిడేట్ కాబట్టి ఆయన అంటించాడు. ఓకే పర్లేదు, పాయింట్ ఎవరు ఇచ్చినా సరే కానీ బాగానే ఉందండి. ఈ విషయంలో అయితే సోనియానే కరెక్ట్, నా శేఖర్ భాష రాంగ్. బట్ సోనియా చెప్పిన విధానం రాంగ్. అంత అవసరం లేదు. నువ్వు డ్రైనేజ్ లో పడి తింటావా, నువ్వు ఇట్లా తింటావా, అట్లా తినను.
ఇదైతే కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే బేబక్క వర్సెస్ సోనియా. ఇందులో కూడా సోనియాదే కొంతవరకు కరెక్ట్ ఉంది. ఎందుకంటే బేబక్కకు యాక్చువల్గా ఇష్టం లేదు వంట రూమ్లో వంట చేయడం అనేది తనకి ఇష్టం లేదు. తను ఒక సిచ్యువేషన్లో ఏం చెప్తుందంటే డైలీ 2-3 వంటలు ఎవరు చేసుకుంటారండి, ఒక వంట మాత్రమే చేద్దాం ఈవినింగ్. ఎందుకు వంటలు ఎందుకు చేసుకురారు? ఆడపిల్లలే కదా వంట చేసుకుంటారు. ఇంతవరకు ఏ సీజన్లో కూడా ఇలా నేను చూడలే. లాస్ట్ సీజన్లో ప్రియాంక వంట విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చపాతి చేసింది, పూరీలు చేసింది, అలాగే అదేంటి టిఫిన్స్ చేసేది, ఫుడ్ చేసేది, అన్నీ చేసేది. అంటే కొంతవరకు ఇరిటేట్గా ఫీల్ అయినా కానీ ఖచ్చితంగా చేసేదండి. డైలీ ఒక వంట. ఈ కాలంలో ఎవరు తింటున్నారు ఒక వంట? ఎవరు తినరు. ఎవరు ఒక వంట ఎవరు తినరు. అంటే ఒక్క కర్రీతో ఎవరు తినరు. ఖచ్చితంగా 2-3 కర్రీస్ వేసుకునే తింటారు. అలాంటిది ఒకటే కర్రీ, ఒక్క కర్రీ చేయడానికే మీరు ఇంత నెగ్లెక్ట్గా ఉన్నప్పుడు ఇక మీరు హౌస్ మొత్తానికి ఏం వండి పెడతారు? సో తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఈ విషయంలో కూడా కొంతవరకు అయితే కరెక్టే ఎవరు సోనియా. అండ్ ఇక నిఖిల్ విషయంలోకి వచ్చినా కూడా తను చాలా వరకు అయితే కరెక్ట్ అయినా మాట్లాడింది, కానీ కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది, కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుంది ఏమో అనిపిస్తుంది. తను రేజ్ చేసిన పాయింట్స్ కరెక్టే, కానీ ఆ సిచ్యువేషన్కి అయితే కరెక్ట్ కాదు. నిఖిల్ని అయితే ఎక్స్పోజ్ చేసింది, చాలా వరకు ఎక్స్పోజ్ చేసింది. బట్ ఎప్పుడైతే విష్ణుప్రియ వచ్చి నీకు అనిపించింది నాకు అనిపించట్లేదు కదా, నాకు అనిపించింది అలాగే నిఖిల్ కనిపించదు కదా. సో ఇక్కడ విష్ణుప్రియ సోనియాని మొత్తం సోనియాని మొత్తం డౌన్ చేసింది ఆ ఒక్క పాయింట్తో. ఏమని, సోనియా మీకు ఏమనిపిస్తుంది, నిఖిల్ ఆ జడ్జిమెంట్ రాంగ్ అనిపిస్తుంది, మరి అదే నాకు అనిపించట్లేదు కదా నిఖిల్ జడ్జిమెంట్ అనేది, తన ఇష్టం కదా అదే అని చెప్పింది. సో ఇక్కడ విష్ణుప్రియ చాలా తెలివైన పాయింట్ రేజ్ చేసింది. సో ఈ విషయంలో అయితే విష్ణుప్రియ చాలా గ్రేట్. పర్లేదు, కొంచెం కామెడీ చేసినా కూడా విష్ణుప్రియ దాంట్లో మంచి కంటెంట్ ఉంది. బయటకు వస్తున్నారు ఒక్కొక్కరుగా, వాళ్ళ ఉన్న టాలెంట్ బయటకు తీస్తున్నారు, లోపల దాచారు అంతే, ఒక్కొక్కరిగా బయటకు వచ్చేలా ఉంది. సో విష్ణుప్రియ మంచి పాయింట్ రేజ్ చేసింది. సోనియా ఉన్నంత వరకు అయితే తన వాయిస్ రేజింగ్ అయితే ట్రై చేస్తుంది, ఓవర్గా అనిపిస్తుంది, అంటే చిరాకు అనిపిస్తుంది. ఎంత రేజ్ చేయాలో అంతే రేజ్ చేయాలి, అది శృతి మించిందేమో అనిపించింది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే ఈ వీళ్ళైతే కొంచెం వాయిస్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం మెచ్చుకోవాల్సింది ఎవరినంటే నైనిక. ఒక మగవాళ్ళతోనే థర్డ్ టాస్క్లో అయినా కూడా ఈ సెకండ్ టాస్క్లో చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. టఫ్ కాంపిటీషనే కాదు, తను గెలిచి ప్రూవ్ చేసుకుంది. ఒకరు భిక్ష ఒకరు ఇస్తే తీసుకోలేదు, యష్మిలాగా ఒకరు ఇస్తే తీసుకోలే, మగవాళ్ళతో పోటీ పడి మరి గెలిచింది. ఇట్స్ ఎ వెరీ 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 టఫ్. ఖచ్చితంగా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు ఉండాలి. తను అఫ్ కోర్స్ హౌస్ లో కూడా ఎక్కడ పెద్దగా మాట్లాడకపోయినా కూడా తను ఏంటనేది టాస్క్ లో అయితే చూపించింది. ఆమెను కూడా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మణికంఠ. ఆమె నిఖిల్ మీదకి ఉసుగొలుపుతున్నాడు, ట్రై చేస్తున్నాడు. అది కానీ నాకెందుకు నైనిక ఒక ట్రాప్ లో పడిపోయేలాగా నాకైతే అనిపించట్లేదు. ఒకవేళ నాగమణి కంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే మాత్రం అది మన నైనికకు మైనస్ అవుతుంది. ఇండివిజువల్ ఇలాగే రెబల్ గా మాత్రం తను ఫైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా తన టాప్ 5 కంటెస్టెంట్ నైనిక. ఆ రేంజ్ లో ఉంది, తను ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వట్లేదు. నేను ఒక్క టాస్క్ చూసి బ్లైండ్ గా చెప్పట్లేదండి, నేను 2 టాస్కులు చూసి చెప్తున్నా. అందులో ఆమె ఎఫర్ట్ చూసి చెప్తున్నా. ఏదో నామకే వాసికి ఏదో ఫ్లక్ లో గెలిచింది కాదు. నన్ను అడిగితే ఇంకా ఫస్ట్ టాస్క్ లో ఆమె గెలిచింది. ఆ జుట్టు కింద పడిన డిస్క్వాలిఫైడ్ ఏమన్నా అసలు అన్ఫేర్ డిసిషన్, అది ఎక్కడ లేదు కదా. వీళ్ళు దాన్ని చేంజ్ చేయొచ్చు, వాళ్ళు ముందే చెప్పొచ్చు మీరు జుట్టు పడితే. అది క్యాజువల్ థింగ్ అండి. తన తల ఎక్కడైనా తగిలిందా? తగలలేదు కదా. ఇప్పుడు షర్ట్ ఉంది, సపోజ్ నిఖిల్ షర్ట్ ఉంది అనుకో, తను తెలుగుగా షర్ట్ వేసుకోలేదు, టీ షర్ట్ వేసుకున్నాడు, నార్మల్ షర్ట్ ఏమో వేసుకున్నాను అనుకుంటా. సరే అదే ఆ షర్ట్ ఉంది, ఆ షర్ట్ వెళ్ళి దాని కిందికి తగిలితే నువ్వు డిస్క్వాలిఫై నిఖిల్ అంటే నిఖిల్ యాక్సెప్ట్ చేసేవాడా? అసలు యాక్సెప్ట్ చేసేవాడు కాదు. మీ విషయంలో అయితే ఖచ్చితంగా చెప్తున్నా, నైనిక అయితే ఫస్ట్ టాస్క్లో అన్యాయం జరిగింది నాకు అనిపించిందండి. సో ఓవరాల్గా నైనిక అయితే ఈ 2 రోజులలో అయితే నైనిక బాగా ఇంప్రెస్ చేసింది. నాగమణి కంటే అయితే అంత పెద్దగా ఏం లేదు. నిఖిల్ బాగా బ్యాడ్ అవ్వాలని ట్రై చూస్తున్నాడు. సో ఇది రివ్యూ. అంటే నేను మళ్ళీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా మన ఛానల్లో ఏదో నార్మల్ కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవరు ఎలా ఉన్నారనే రివ్యూస్ అయితే చాలా ఉంటాయి. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.